అతిపెద్ద గులాబీ దండు ఉందని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారో చెప్పాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. సభలు ఏ పార్టీ నాయకులు ఏర్పాటు చేసినా ప్రజలు వస్తారని, బీఆర్ఎస్ సభకు రావడంలో వింతేముందని అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామం నుంచి రాజారాం గ్రామం వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విప్ పాదయాత్ర నిర్వహించారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ విప్ అడ్లూరి యాత్రను కొనసాగించారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగం పట్ల అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెయిడ్ వర్కర్స్ పెట్టుకుని వేలాది మంది తమ వెంట ఉన్నట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంత పెద్ద గులాబీ దండు ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారో చెప్పాలని హరీష్ రామ్ను ప్రశ్నించారు. దేశంలో ఏ పార్టీ నాయకులు సభలు సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రజలు వస్తారన్నారు. రాష్ట్రాన్ని అక్రమంగా దోచుకున్న డబ్బులతో బీఆర్ఎస్ పార్టీ సభలు పెడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వల్లే అక్రమ డబ్బులతో కాంగ్రెస్ పార్టీ సభలు పెడితే బీఆర్ఎస్ నాయకులెవరూ రోడ్డుపై తిరగరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనపట్ల దినేష్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్, రామారావు, కవితక్క, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడు కాదు, ఎందుకు మన పార్లమెంట్ లో డిపాజిట్ ఎందుకు పోయింది, ఎందుకు 3వ స్థానంలో పోయిండు, మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఎందుకు పోటీ చేయలే, ఇంత పెద్ద దండే ఉన్నగా గులాబీ దండ అని చెప్పి ఇక్కడికి అక్కడ దాకా జనాలను పెట్టుకొని పేడ్ వర్కర్లను పెట్టుకొని గులాబీ కలర్ జెండాలు పైకి లేపి వేలాది మంది మా ఎన్నుకున్నారు అంటారు కదా, మరి ఎందుకు నువ్వు 3వ స్థానంలో పోయినావు? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో పోయి డిపాజిట్ గల్లంత ఎందుకు అయిందో ఫస్ట్ కారణం చెప్పని హరీష్ రావును. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు మీరు పోటీలో ఉండలే, అది కారణం చెప్పు తెలంగాణ ప్రజానికాన్ని. మీటింగ్ పెట్టుకుంటే ఇలా దేశంలో కమ్యూనిస్టు సోదరులు కూడా మీటింగ్ పెట్టుకుంటూ వస్తారు. ఏ పార్టీ పెట్టుకునే ప్రజలు వస్తారు మీటింగ్, దాని గురించి కాదు కదా. ఇలా మేము ఇలా పిలిపించినాం. ఇలా కాదు, ఒక రాత్రి మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో ఒక మాట నేను 2 గంటల ముందు అనుకుంటే సుమారు 5 మందితో ఇలా ర్యాలీ చేస్తున్నాను. మీ లెక్క అక్రమంగా రాష్ట్రాన్ని దోసుకున్న డబ్బులతో గిట్ట మేము మీటింగ్ చేయాలనుకుంటే మీరు ఎవరు రోడ్డు